ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. బీఆర్ఎస్ 3 ఏళ్లు బిల్లులు పెండింగ్లో పెడితే కాంగ్రెస్ 2 ఏళ్లు బిల్లులు చెల్లించడం లేదన్నారు. పేద విద్యార్థులకు 2 ప్రభుత్వాలు విద్యను దూరం చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు వేరు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వేరన్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుంది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా విద్యా వ్యవస్థ నాశనమవుతుంది. గత 9.5 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను పట్టించుకోలేదు. వారు 8 సంవత్సరాలు ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చారు, ఇంకా 2 సంవత్సరాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే వారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం 2,900 కోట్లు ఉద్దరబెట్టిపోయింది. ఆ పేమెంట్ మేము చేసినామంటే మేము 9.5 సంవత్సరాలు ఇచ్చినట్టే. ఆ 2,900 కోట్లు ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏమో గత ప్రభుత్వం అప్పులు చేసిందని మాట్లాడతారు. వాస్తవంగా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, వాస్తవంగా నిజంగానే గత ప్రభుత్వము ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చింది, కళాశాలలు నడిచినాయి. 9.5 సంవత్సరాలు పాత బాకీతో సహా వారు 8 సంవత్సరాల ఫీ పేమెంట్ కూడా చేశారు. ఆ 2 సంవత్సరాలు బోను ఈ కొత్తగా 3 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి గారు ఫీ రీయింబర్స్మెంట్ మీద ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారనేది అర్థం చేసుకోవాలి.